నమస్కారం అండి. స్వామి రామతీర్థ జయతీర్థ రాజపురోహితం ఒక మహానుభావుడి గురించి తెలుసుకుందాము. కేవలం భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతులైన మన పూర్వీకులను స్మరించడము, వారి జీవితాలను అధ్యయనం చేయడం ఎల్లప్పుడూ ప్రేరణాదాయకంగాను మార్గదర్శకంగాను ఉండగలదనడంలో సందేహం లేదు. మన చరిత్రకే వన్నె తెచ్చిన ఆ మహనీయుల జీవితాలను సరళమైన ఉత్తేజకరమైన భాషలో ప్రజలకు అందించే చక్కని ప్రయత్నాన్ని రాష్ట్రోత్థాన పరిషత్ బెంగళూరు వారు ప్రారంభించారు. నవయుగ భారతి ఆ పుస్తకాలను తెలుగులోకి అనువదించే బృహత్ కార్యాన్ని చేపట్టింది. భారతి పుస్తకమాల రూపంలో మీ చేతుల్లో ఉన్న పుస్తకాలు ఆ ప్రయత్న ఫలితమే. మన చరిత్రలోని మహాపురుషుల జీవితాలు ఈ పుస్తకమాల ద్వారా మీకు అందించబడ్డాయి. అమరమైన అనంతమైన మన గత చరిత్ర అనే అమృత స్రోతస్సును తర్వాతి తరానికి అందించగలుగుతున్నామనే సంతృప్తితో ఈ పుస్తకాలను మీ ముందు పెడుతున్నాం. మీరు కూడా ఈ కృషిని ప్రశంసించగలరని ప్రోత్సహించగలరని ఆశిస్తున్నాను. మూల రచనను సరళమైన ఆహ్లాదకరమైన రీతిలో తెలుగులోకి అనువదించిన అనువాదకులకు ధన్యవాదములు. హరిహర శర్మ సంపాదకులండి. స్వామి రామతీర్థ. మన దేశం అభివృద్ధి సాధించాలని స్వామి రామతీర్థ కోరుకునేవాడు. ఆయన అనేవారు, భారతదేశం అంటే ఏమిటి? నేనే భారతాన్ని, నా శరీరం దాని భూమి, నా రెండు కాళ్ళలో ఒకటి మలబారు అయితే మరొకటి చోళమండలం, నా పాదాలు కన్యాకుమారి, నా తల హిమాలయాలు, గంగా బ్రహ్మపుత్ర వంటి నదులు నా వెంట్రుకలు, రాజస్థాన్ గుజరాతులు నా హృదయము, తూర్పు పశ్చిమ భూభాగాలు నా భుజాలు. దేశంలోని ప్రతి వ్యక్తి దేశభక్తుడు కావాలని, అతడి జీవితం దేశం కోసం ఉపయోగపడాలని, అతడు తన దేశ గౌరవం పెంపొందించడానికి అవిశ్రాంతంగా పనిచేయాలని స్వామీజీ కోరుకునేవాడు. తన ఎదుట కూర్చున్న శ్రోతలకు ఒక సన్యాసి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రాచీన కాలంలో గుర్రం పెంపుడు జంతువు కానప్పటి సంగతి. మనిషి స్వారీ చేయడానికి గుర్రాన్ని ఉపయోగించేవాడు కాదప్పుడు. అది స్వేచ్ఛగా తన ఇష్ట ప్రకారం తిరుగుతుండేది. ఒకసారి గుర్రము చిరుతపులి మధ్య యుద్ధం జరిగింది. చిరుతపులి బలమైంది కావడంతో తన గోలతో గుర్రాన్ని బాగా గాయపరిచింది. ఓడిపోయిన బాధతో గుర్రము మనిషి దగ్గరకు వెళ్ళి అతడితో చిరుతపులిని ఓడించడానికి నువ్వు నాకు సహాయం చేయాలి అని కోరింది. గుర్రం కోరికను మనిషి ఒప్పుకున్నాడు. గుర్రంతో చిరుతపులి ఉన్న చోటుకు నన్ను తీసుకుపో అన్నాడు. గుర్రము మనిషిని తన వీపు మీద ఎక్కించుకుంది. ఇద్దరు అడవి వైపు సాగిపోయారు. అడవిలో చిరుతపులిని మనిషి ఓడించడమే కాక దాన్ని చాలా దూరం పరిగెత్తిపోయేటట్లు చేశాడు. గుర్రానికి చాలా ఆనందం కలిగింది. మనిషికి తన కృతజ్ఞతలు తెలియజేసింది. తర్వాత మనిషితో పని అయిపోయింది కాబట్టి ఇక నా వీపు మీద నుండి దిగు అన్నది. అయితే మనిషి మాత్రం దాని మీద నుండి దిగలేదు. మనిషికి బానిస కావడం తప్ప గుర్రానికి మరో గత్యంతరం లేకుండా పోయింది. చూడండి, గుర్రం తన శత్రువుపైన విజయమైతే సాధించింది, కానీ తన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంది. కథ చెప్పిన ఆ సన్యాసి పేరు స్వామి రామతీర్థ. అతి కష్టమైన విషయాన్ని కూడా సులభ పద్ధతిలో అర్థమయ్యేటట్లు చెప్పడం ఆయన ప్రత్యేకత. ప్రారంభంలో చెప్పిన కథా సారాంశం ఏమిటంటే, చిరుతపులి, గుర్రం రెండు అడవిలో నివసించే జంతువులే. అయితే ఆ రెండింటికి మధ్య జరిగిన యుద్ధం వలన అవి రెండు మనిషికి బానిసలయ్యాయి. ఇదే విధంగా ఏ దేశంలోని ప్రజలైనా వారిలో వారు కొట్లాడుకుంటూ ఉంటే బయటి శత్రువు దేశంలోకి చొరబడి ఈ దేశానికి యజమాని అవుతాడు. నేనే భారతాన్ని, తన దేశం అభివృద్ధి సాధించాలని స్వామి రామతీర్థ కోరుకునేవాడు. ఆయన అనేవారు, భారతదేశం అంటే ఏమిటి? నేనే భారతాన్ని, నా శరీరం దాని భూమి, నా రెండు కాళ్ళు ఒకటి మలబారు అయితే మరొకటి చోళమండలము, నా పాదాలు కన్యాకుమారి, నా తల హిమాలయాలు, గంగా బ్రహ్మపుత్ర వంటి నదులు నా వెంట్రుకలు, రాజస్థాన్ గుజరాతులు నా హృదయం, తూర్పు పశ్చిమ భూభాగాలు నా భుజాలు. దేశంలోని ప్రతి వ్యక్తి దేశభక్తుడు కావాలని, అతడి జీవితం దేశం కోసం ఉపయోగపడాలని, అతడు తన దేశ గౌరవం పెంపొందించడానికి అవిశ్రాంతంగా పనిచేయాలని స్వామి రామతీర్థ కోరుకునేవాడు. స్వామీజీ ఈ పని కోసమే జీవించాడు. మన దేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్నప్పుడు మన దేశంలో స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ అనే ముగ్గురు శ్రేష్ఠ మహాపురుషులు జన్మించారు. వాళ్ళు సమాజంలో దేశం పట్ల ప్రేమ భావాన్ని రేకెత్తించారు. స్వామి రామతీర్థ శీలం పట్ల అందరూ ఆదర్శభావం కలిగి ఉండేవారు.
అయితే ముఖ్యంగా విద్యార్థులకు ఆయన శీలం ఒక శ్రేష్టమైన ఆదర్శం. బాల్య కాలమంతా క్లిష్ట పరిస్థితులతో పోరాడుతూనే ఆయన దేశ విదేశాల్లో కీర్తిని పొందాడు. ఆయన 33 సంవత్సరాలే జీవించిన అంత చిన్న వయసులోనే ఆయన ఓ అద్భుత కార్యాన్ని చేసి చూపాడు. స్వామి రామతీర్థ పూర్తి పేరు గోస్వామి తీర్థరాముడు. ఆయన రామచరిత మానస రచించిన కవికుల శిరోమణి, సంత్ తులసిదాసు వంశానికి చెందినవాడు. స్వామి రామతీర్థ తండ్రి హీరానంద్ పంజాబు ప్రాంతంలోని మురళీవాల గ్రామంలో నివసించేవాడు. 1873 సంవత్సరం అక్టోబర్ 22న దీపావళి పండుగ రోజు స్వామి రామతీర్థ జన్మించాడు. హీరానందుకు ఆదాయం ఎక్కువగా ఉండేది కాదు. ఆయన పురోహితుడిగా పనిచేస్తూ ప్రజలు ఇచ్చే దాన ధర్మాలతోనే తన జీవితాన్ని గడిపేవాడు. స్వామి రామతీర్థ చిన్నతనంలోనే ఆయన తల్లి మరణించింది. ఆయన అన్న గురుదాసు అతని పినతల్లి పెంచి పోషించారు. చిన్నతనంలో స్వామి రామతీర్థ చాలా బలహీనంగా ఉండేవాడు. ఆయన పినతల్లి అతడికి కావలసినవన్నీ సమకూర్చేది. ఆమె ఎప్పుడైనా పూజకు లేదా భజన వినడానికి దేవాలయానికి వెళ్తే బాల రామతీర్థుని వెంట తీసుకెళ్లేది. దేవాలయంలో గంట, శంఖము, చప్పట్లు ధ్వని వింటుండడం అలవాటై ఎక్కడైనా అలాంటి శబ్దం వినబడితే చాలు తన పినతల్లి దగ్గరకు పరిగెత్తి ఆమె చెయ్యి పట్టుకొని అటువైపు వెళ్దామనేవాడు. పిల్లవాడైన తీర్థరాముడు కథలు వినడానికి, చెప్పడానికి చాలా ఆసక్తి చూపేవాడు. 10 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. తీర్థరాముడికి 2 ఏళ్ల వయసు రాగానే అతని తండ్రి ఉపనయనం చేయించాడు. 10 ఏళ్ల వయసు రాగానే అతనికి వివాహం అయింది. అంత చిన్న వయసులో వివాహం అంటే ఏమిటో కూడా తెలియదు. కానీ దాన్ని వ్యతిరేకించడం అనే ప్రశ్నే రాలేదు. ఇతర మామూలు పిల్లల్లాంటి వాడై ఉంటే ఆ పరిస్థితిలో అతడి చదువు మూలన పడేది. అయితే తన ఇచ్ఛాశక్తితో, ఆత్మవిశ్వాస బలంతో ఆయన అన్ని సమస్యలపై విజయం సాధించాడు. 5 సంవత్సరాల వయసు రాగానే తీర్థరాముడు పాఠశాలకు పోవడం మొదలుపెట్టాడు. అతనిది బలహీనమైన శరీరం అయినా మంచి తెలివితేటలు కలిగి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేది. 5వ తరగతి చదువుతున్నప్పుడే పార్సీ గ్రంథాలైన గులిస్తా, బోస్తా మరియు అనేక ఉర్దూ కవితలను కంఠస్థం చేశాడు. అతడికి ఆటలంటే ఇష్టం ఉండేది కాదు. ఖాళీ సమయంలో గుడికెళ్ళి మంత్రాలను మనస్సు పెట్టి వినేవాడు. తర్వాత ఆ మంత్రాలను తన స్నేహితులకు వినిపించేవాడు. 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. తర్వాత పై చదువుల కోసం అతడు గుజరన్ వాలాకు వెళ్ళాడు. అక్కడ తన తండ్రి స్నేహితుడైన భగత్ ధన్నారాంజీ వద్ద ఉండేవాడు. జీవితాంతం ధన్నారాంజీని తన గురువుతో సమానంగా గౌరవించాడు. మాధ్యమిక కళాశాలలో చదువుతున్నప్పుడు తన గురువుకు ఉత్తరాలు వ్రాస్తుండేవాడు. ఆ విధంగా వ్రాసినవి ఒక 1000 వరకు ఉంటాయి. 14 ఏళ్ల వయసు నాటికే పంజాబ్ విశ్వవిద్యాలయంలో జరిగిన మెట్రిక్ పరీక్షలో ప్రథమ స్థానం పొందాడు. నగర పరిషత్తు అతనికి విద్యార్థి వేతనం అందించింది. ఉన్నత చదువు చదవాలని అతని కోరిక. అయితే అతని తండ్రికి మాత్రం పై చదువు పట్ల అయిష్టత ఉండేది. తండ్రి కోరికను కాదని కళాశాల చదువు కోసం అతడు లాహోర్ వెళ్ళాడు. జ్ఞాన సముపార్జనలో మునిగిపోయాడు. కోపంతో ఉన్న తండ్రి అతడికి ఎలాంటి ధన సహాయం చేయలేదు. తీర్థరాముడికి విద్యార్థి వేతనం ద్వారా లభించే డబ్బుతోనే గడపాల్సిన పరిస్థితి. మొదటి సంవత్సరం ఎలాగోలా గడిచింది. 2వ సంవత్సరమే కొండ విరిగి మీద పడింది. రాత్రి అంతా చదువుతూనే ఉన్నాడు. అనేక సార్లు రోగాల పాలయ్యాడు. అలాంటి సమయంలో కూడా ఒంటరిగా తన సమయాన్నంతా చదువుకోవడంలోనే గడిపేవాడు. ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పరీక్షలో తనకిష్టమైన విషయమైన పార్సీకి బదులు సంస్కృతాన్ని తీసుకున్నాడు. అనేక సార్లు రోగాల పాలైన మంచి ఫలితాన్ని సాధించాడు. అతనికి ప్రభుత్వ విద్యార్థి వేతనం లభించింది. కష్టాల పరంపర. అప్పుడు తీర్థరాముడికి ఆత్మవిశ్వాసం పెరిగింది. గురువు, దేవుడి పట్ల అతడికి శ్రద్ధ పెరిగింది. అతడి ఆత్మవిశ్వాసం చూసి అతడి తండ్రి మనస్సు కృంగిపోయింది. తన సహాయం లేకుండా తన కొడుకు ప్రగతి సాధించడం చూసి అతడిలో కోపం పెరిగింది. తన కోడలిని తీర్థరాముడి వద్దకు పంపించాడు. ఇల్లు, ఇల్లాలు, శుల్కము, పుస్తకాలు మొదలైన ఖర్చులన్నీ తనకు లభించే కొద్దిపాటి విద్యార్థి వేతనం నుండే భరించాలి. అయినా తీర్థరాముడు కుంగిపోలేదు. శాంతంతో, సంతృప్తితో ఉన్నాడు. అప్పుడప్పుడు భోజనం ఖర్చు కోసం అతని వద్ద 3 పైసలు మాత్రమే మిగిలేవి. అప్పుడు 2 పైసలతో రొట్టె, పప్పు కొనుక్కునేవాడు. రాత్రి భోజనం కొరకు 1 పైసా మిగిలేది. ఎప్పుడైనా 2 పైసలకు రొట్టెతో పాటు పప్పు ఇవ్వడానికి హోటల్ యజమాని అంగీకరించకపోతే కేవలం రొట్టెతోనే సంతృప్తి పడేవాడు. కేవలం జ్ఞానం పొందాలనే కోరికే తప్ప
ఇతర కోరికల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు. అతడు నిరాడంబర జీవితం గడిపేవాడు. అతడు చేతిలో వేసిన వస్త్రాన్ని ధరించేవాడు. తలపై పగడి, కుర్తా, పైజామా ధరించేవాడు. వాటి కోసం కేవలం ₹3 మాత్రమే ఖర్చు పెట్టేవాడు. ఒకే జత చెప్పులను అనేక సంవత్సరాల పాటు వాడడం వల్ల అవి చిరిగిపోయినా, పాతబడినా వాటితోనే కళాశాలకు వెళ్ళేవాడు. ఒకరోజు అతడి చెప్పు కాలువలో జారిపడి నీళ్ళలో కొట్టుకుపోయింది. దాంతో దారిలో ఎవరో మహిళ విసిరి పారేసిన చెప్పులు తొడుక్కొని కళాశాలకు వెళ్ళాడు. తీర్థరాముడు చూడడానికి చాలా అందంగా ఉండేవాడు. అతడి నల్లని కళ్ళలో కరుణ అంటే జాలి పొంగి పొరలేది. అద్దాల వెనక నుండి కళ్ళు మెరిసేవి. అతడు నోరు తెరిస్తే చాలు అతడికున్న జ్ఞానం తెలిసిపోయేది. కొసదేరిన ముక్కు, బలమైన దవడలో అతని దృఢ సంకల్ప శక్తిని ప్రకటించేవి. చామన ఛాయతో ఉండే శరీరం అతనిది. సీతారాముడికి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. BA పరీక్షలో విశ్వవిద్యాలయంలో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే ఆంగ్ల భాషలో 3 మార్కులు తక్కువ రావడంతో అనుత్తీర్ణుడిగా ప్రకటించబడ్డాడు. దానివల్ల అతనికి వచ్చే విద్యార్థి వేతనం ఆగిపోయింది. సంవత్సరమంతా ఎలా గడపాలనే సమస్య ఎదురైంది. అతనికి ఎలాంటి ఉపాయము తోచలేదు. కళ్ళలో నీళ్లు నిండాయి. ఆయన భగవంతుడిని, ఓ పరమేశ్వర, నువ్వే నా తల్లి, తండ్రి, ఆత్మీయుడవు, స్నేహితుడవు. జ్ఞానానికి ఆకారానివి నువ్వే అన్ని అని ప్రార్థిస్తూ నిద్రలేకి జారుకున్నాడు. మరుసటి రోజు కళాశాలకు వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కళాశాల బయట జండుమాల్ అనే వ్యక్తి మిఠాయి అమ్ముతుండేవాడు. ఆయన ప్రతిరోజు భోజనానికి రమ్మని తీర్థరాముని పిలిచేవాడు. జండుమాల్ తీర్థరాముడికి అవసరమైన సహకారాన్నంతా అందించాడు. ఆయన ద్వారా తీర్థరాముడికి అన్న వస్త్రాలు, ఉండడానికి, చదువుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక అజ్ఞాత వ్యక్తి ప్రిన్సిపాల్ ద్వారా ధనాన్ని పంపడం కూడా మొదలుపెట్టాడు. ప్రిన్సిపాల్ స్వయంగా పరీక్షా శుల్కం కట్టడానికి ₹30 ఇచ్చాడు. చీకటి తొలగింది, వెలుతురు వచ్చింది. రెండవసారి BA పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. విశ్వవిద్యాలయానికి అంతటికి ప్రథముడిగా వచ్చాడు. ఆయనకు 2 విద్యార్థి వేతనాలు, స్వర్ణ పథకము, శాలువ బహుకరించాడు. దేవుడిపై ఆయనకు మరింతగా విశ్వాసం పెరిగింది. అప్పటికే ఆయన వయసు 19 సంవత్సరాలు. గణితంలో మరింత ప్రగతి సాధించడానికి లాహోర్లోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు. చదువుతో పాటు ఉపన్యాసకుడిగా కూడా వ్యవహరించేవాడు. తన శరీరం బలహీనంగా ఉండటము అతడిని బాధ పెట్టింది. ఆరు బయట తిరగడము, వ్యాయామం చేయడంలో గల గొప్పతనాన్ని, ప్రయోజనాన్ని అతడు గుర్తించాడు. పోషకాహారము, సరైన వ్యాయామం ద్వారా తన శరీరాన్ని బలంగా రూపొందించాలని భావించాడు. దానివల్ల మంచి ఫలితం కలిగింది. శరీరం బలిష్టమైంది. ఒక్కొక్క రోజు అతడు 30 మైళ్ళు నడిచేవాడు. అయినా అలిసిపోయేవాడు కాదు. గాలికి, వర్షానికి తట్టుకోవడానికి ఎలాంటి ఆచ్ఛాదన కోరుకునేలేదు. తీర్థరాముడు MA పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికి అతని వయసు 21 సంవత్సరాలు. అతడు మేధావి. అందువల్ల మంచి ప్రభుత్వ ఉద్యోగము లేదా ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకోవడం సహజం. కానీ ఆయన ప్రభుత్వంపై ఆధారపడడం కాక స్వయంగా అభివృద్ధి సాధించాలని భావించాడు. కొంతకాలం పాటు BA, FA విద్యార్థులకు చదువు చెప్పడం ప్రారంభించాడు. లాహోర్లోని సనాతన ధర్మ శిక్షా సమితికి కార్యదర్శిగా కూడా కొన్నాళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత సియాల్కోటలోని అమెరికన్ మిషన్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అక్కడ అతనికి ₹80 జీతం లభించేది. అయితే అతనికి మనశ్శాంతి లభించలేదు. పేద విద్యార్థుల పట్ల అతనికి అమిత సానుభూతి ఉండేది. వారి వద్ద డబ్బు తీసుకోకపోవడమే గాక వారి చదువు కోసం తన డబ్బు కూడా ఖర్చు పెట్టేవాడు. అతడు మరో కళాశాలలో పనిచేస్తూ అక్కడ లభించే ధనాన్ని కూడా ఇతరుల కోసం ఖర్చు చేసేవాడు. తన విశ్రాంతి, సుఖ సంతోషాల గురించి ఆలోచన కూడా రాలేదు. అనేకసార్లు సనాతన ధర్మ సభలలో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. తీర్థరాముడికి భగవద్గీత అంటే చాలా ఇష్టం. భగవద్గీత చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎదుట నిలబడి ఉన్నట్లుగా అనుభూతి పొందేవాడు. రావి నదీ తీరంలో ఉదయాన్నే నడిచేవాడు. అక్కడే ప్రార్థన చేస్తూ ప్రపంచాన్ని మరిచిపోయేవాడు. అతడు భక్తి గురించి, కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు కళ్ళలో నీళ్లు నిండేవి. ప్రపంచంతో సంబంధం లేదు. ఒకసారి ద్వారకా పీఠాధిపతి అయిన శంకరాచార్య శ్రీ రాజరాజేశ్వర తీర్థ లాహోర్కు వచ్చారు. ఆయన వేదాల్లో, ఉపనిషత్తుల్లో మంచి పాండిత్యం గలవాడు. ఆయన ఉపన్యాసాలు విని తీర్థరాముడు చాలా ప్రభావితులైనాడు. స్వామి వివేకానంద ఉపన్యాసాల ప్రభావం కూడా ఆయనపై ఎక్కువగా ఉంది. ఆయన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను లోతుగా అధ్యయనం చేశాడు. ఏకాంతంగా తన సమయాన్నంతా గడపాలనే తీవ్రమైన కోరిక కలగడంతో వేసవి కాలమంతా హరిద్వార్, ఋషికేశల్లో గడిపాడు. అక్కడ గంగా ఒడ్డున ఒక చిన్న కుటీరంలో ఉంటూ తన మొత్తం సమయాన్ని ధ్యానము, అధ్యయనంలో గడిపాడు. అతని మనస్సులో నేను 3.5 చేతుల శరీరాన్న, ప్రపంచం అంటే ఏమిటి,
ఆత్మ ఎలాంటి వస్తువు, దాని శక్తి ఎంతటిది లాంటి విషయాల్ని ఎంతగా ఆలోచించాడో అంతగా ఆనందాన్ని, అనుభూతిని పొందాడు. సాధారణ ప్రజలు ఏ సుఖాల పట్ల కోరికను పెంచుకుంటారో ఆ సుఖాలు తీర్థరాముడికి అక్కరకు రానివి, అవసరం లేనివిగా మారాయి. ఆయనకు ఒక అద్భుతానందం అనుభవంలోనికి వచ్చింది. 1893 అక్టోబరు 25 దీపావళి రోజున తన తండ్రికి లేఖ వ్రాస్తూ ప్రపంచంలోని బంధాలన్నింటినీ తెంచుకుంటున్నానని తెలిపాడు. అప్పటికి తీర్థరాముడి వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. తీర్థరాముడు తన మొత్తం సమయాన్ని ఆలోచించడంలోనే గడిపేవాడు. రాత్రి పగలు అనే ఆలోచన లేకుండా ఆలోచనల్లో మునిగిపోయేవాడు. తను పొందే ఆనందాన్ని తన స్నేహితులు కూడా పొందాలనే ఉద్దేశంతో వారానికి ఒకసారి తన స్నేహితులందరినీ ఒకచోట కలిపేవాడు. ఇంత చేసినా ఆయనలోని జ్ఞాన పిపాస తృప్తి చెందలేదు. జైమిని, కపిలుడు, కనాదముడు, గౌతముడు, వ్యాసుడు, శంకరాచార్య, పతంజలి మొదలైన అనేక మంది ఋషుల గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశాడు. స్వయంగా కవి కూడా కావడంతో సాహిత్యం పట్ల అభిరుచి ఉండేది. వైజ్ఞానిక దృష్టికోణంతో గ్రంథాలను పరిశీలించేవాడు. ఆ విషయంలో ఆయన దృష్టికోణం శ్రేష్ఠ పురుషులు వ్రాసినదంతా నిజమే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏ గ్రంథంలోనైనా సత్యం గురించి వ్రాయబడినంత మాత్రాన దాన్ని వ్రాసిన వ్యక్తి సత్యవంతుడు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడ మంచి కనిపించినా దాన్ని స్వీకరించాలి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తీర్థరాముడు హిమాలయాలకు వెళ్ళేవాడు. అక్కడ ఉపనిషత్తులను చదవటము, నేర్చుకోవడంలో సమయాన్ని గడిపేవాడు. రాత్రి పగలు, వర్షం అనే తేడా లేకుండా గంగానది ఒడ్డున తపస్సు చేస్తుండేవాడు. మంచుతో కప్పబడిన హిమాలయ గుహల్లో ఉంటుండేవాడు. గంగోత్రి, యమునోత్రి వద్ద గల లోయలను, పర్వతాలను ఎక్కి దిగాడు. చివరికి 1898లో ఒక శుభ సందర్భంలో ఋషికేశ్కు దగ్గరలోని బ్రహ్మపురిలో ఆత్మ సాక్షాత్కారం అయింది. తన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికింది. అతడు సర్వజ్ఞుడు అని తెలిసినవాడు అయ్యాడు. అతడి చుట్టూ ఒక వెలుగు ఏర్పడింది. అతని శరీరం నుండి ఉజ్వలమైన వెలుతురు కిరణాలు వెలువడుతున్నాయి. తన శరీరమే సంపూర్ణ సృష్టి అనే సంపూర్ణ సాక్షాత్కారం అనుభవంలోకి వచ్చింది. సంపూర్ణ సృష్టిలో తాను విరాజిల్లాడు. అప్పటి నుండి తన ఉపన్యాసాల్లో కొత్త స్ఫూర్తి ఉండేది. వేలాది ప్రజలు ఆయన ఉపన్యాసాలు వినడానికి వచ్చేవారు. అందులో ఒక విశేషం ఉండేది. గంటల తరబడి మౌనంగా ఉండి అకస్మాత్తుగా అగ్నిశిఖల్లాగా ఆయన కంఠం నాలుకలు సాచేది. ఏదో అజ్ఞాత శక్తి ఆయన కంఠంలో నవచైతన్యాన్ని, సరికొత్త వెలుగును నింపింది. అన్ని ధర్మాలకు చెందిన ప్రజలు ఆయన ఉపన్యాసాలను ఉత్సాహంతో వినేవారు. సక్కర్, కరాచీ, కాశ్మీర్, అమర్నాథ్ మొదలైన స్థలాలన్నీ తిరిగాడు ఆయన. అతడు ఎక్కడికి వెళ్ళినా స్వాగతం లభించేది. కొంతకాలానికి వ్యాధిగ్రస్తుడైనాడు. శరీరం బలహీనమైంది. శక్తివంతమైన ఆత్మను భరించడము బలహీనమైన శరీరానికి సాధ్యం కాలేదు. తాను భావ సమాధిలో ఉన్నప్పుడు తన జ్ఞాపకానికి వచ్చిన ఆలోచనలు అక్షర రూపంలో పెట్టాలనే కోరిక కలిగింది. అలీఫ్ అనే పేరుతో ఒక ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. దానికోసం కళాశాలలో ఉద్యోగాన్ని వదిలివేశాడు. కొత్త పత్రిక కోసం కొత్త విషయాలు వ్రాయడంలో సంతోషాన్ని పొందేవాడు. లాహోర్ నగర వాతావరణం సరిగ్గా లేకపోవడంతో భార్య, పిల్లలు, కొందరు స్నేహితులతో కలిసి హరిద్వార్లో ఉండసాగాడు. అతడి పెద్ద కొడుకు మదన్ గోస్వామి తన తండ్రి జీవితంలోని ఒక సంఘటన గురించి వ్రాశాడు. మేమంతా కలిసి ఒక పడవలో గంగా నదిని దాటుతున్నాము. ప్రయాణం మొదలవడానికి ముందే మా అమ్మతో తన దగ్గరున్న బంగారు నగలన్నింటినీ దానం చేయమని మా నాన్న చెప్పాడు. మా అమ్మ అలా చేసిన తర్వాతనే ఆమెను తన వెంట రానిచ్చాడు. అప్పుడే 3 సంవత్సరాల వయసున్న నా తమ్ముడికి న్యూమోనియా వచ్చింది. పడవ నది మధ్యలో ఉన్నప్పుడు మా అమ్మతో పిల్లవాడిని గంగా నదికి సమర్పించమంటావా అని అడిగాడు మా నాన్న. తల్లి అందుకు అంగీకరించింది. పిల్లవాడిని చేతుల్లోకి తీసుకొని నీళ్ళలోకి ముంచి తర్వాత బయటకు తీశాడు. పడవలో కూర్చున్న వారి గుండెలు ఆలిన పోయాయి. అయితే బాలుడు మాత్రం ఆరోగ్యవంతుడయ్యాడు. మేమంతా దేవప్రయాగ దాటి టేహ్రీ చేరాము. మా నాన్న, అతని అనుచరులు పుస్తకాలను మినహా మిగిలిన వస్తువులన్నింటినీ నదిలోకి విసిరేశారు. భవిష్యత్తులో ఒక్క భగవంతుడిపై మాత్రమే విశ్వాసం ఉంచడానికి ఇలా చేశానన్నాడు ఆయన. మరుసటి రోజు తీర్థరాముడు స్వామి రామనాథతో కలిశాడు. స్వామి రామనాథ మనసులో ఏ ఆలోచనలు కలిగాయో ఎవరు చెప్పగలరు?
సీతారాముడికి అతని అనుచరులకు ప్రతి నెల 10 రూపాయలు పంపి ఏర్పాటు చేయమని తన అనుచరులను ఆజ్ఞాపించాడు. మనము వాసనలను, కోరికలను అదుపులో ఉంచుకుంటే వాటి నుండి విముక్తి పొందుతాము. దానివల్ల మనం కోరుకున్న దాన్ని పూర్తి చేసుకోగలం, పొందగలమని. మనం వాటి వెంట పరుగులు తీయనవసరం లేదు అని సీతారాముడు ఎప్పుడూ అంటుండేవాడు. స్వయంగా ఆయన జీవితంలోని అనేక సంఘటనలు దీన్ని నిజమని నిరూపించాయి కూడా. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా ఉత్తర కాశీ వైపు బయలుదేరాడు. చిమ్మ చీకటిగా ఉండడమే కాక వర్షం కూడా బాగా పడుతోంది. ఎదుట ఏమున్నది కనబడటం లేదు. బురద, హోరు గాలి, అడవి, నీటి ప్రవాహాలు, కొండలు మొదలైన వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా బిగ్గరగా ఓం అని ఉచ్చరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. కొంత సమయం తర్వాత సీతారాముడు తిరిగి వెనక్కి వచ్చాడు. ఈ సంఘటనలో ఆయన భార్య కంగారు పడింది. ఇంటికి తిరిగి పోవాలనే తన కోరికను బయటపెట్టింది. తన చిన్న కొడుకు బ్రహ్మానందును తోడిచ్చి ఆమెను ఇంటికి తిప్పి పంపాడు. 6 మాసాల పాటు హిమాలయాల్లో తపస్సు చేస్తూ గడిపాడు. 1901లో సన్యాసిగా మారాలని సంకల్పించాడు. ఒకరోజున తను ధరించిన జంధ్యాన్ని తీసి గంగా నదిలో వదిలేశాడు. MA చదివిన సీతారాముడు ఇప్పుడు స్వామి రామతీర్థ అయ్యాడు. తన అనుచరుడైన స్వామి నారాయణ్ తోడు రాగా హిమాలయాలకేసి బయలుదేరాడు. వశిష్ఠ గుహ, వ్యాసాశ్రమము, త్రిగుణి, నారాయణ్, బద్రీనాథ్, కేదార్నాథ్లో తపస్సు చేశాడు. సుమేర్ పర్వతాన్ని ఎక్కడానికి ముందు మధురను చేరాడు. స్వామి రామతీర్థ తేజస్సును చూసిన టెహ్రీ రాజు ఎంతో ప్రభావితుడై జపాన్లో జరగబోయే విశ్వధర్మ పరిషత్తులో పాల్గొనవలసిందిగా ప్రార్థించాడు. ఆ పర్యటనకయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని చెప్పాడు. జపాన్, అమెరికాలలో స్వామి నారాయణ్తో పాటు స్వామి రామతీర్థ జపాన్లోని యకోహామా నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ అక్కడ ఎలాంటి ధర్మ పరిస్థితి జరగడం లేదని తెలియలేదు. దాంతో వాళ్ళిద్దరూ టోకియో మొదలైన స్థలాలకు వెళ్ళారు. ఆయా స్థలాలన్నింటా ఆయన ఉపన్యసించారు. జపాన్ విద్యార్థులు, పండితుల ఎదుట కూడా ఉపన్యసించాడు. అక్కడి ప్రజలంతా ఆయన ఉపన్యాసాల వల్ల ఎంతో ప్రభావితమయ్యారు. పూరన్ సింహుడనే ఒక వ్యక్తి సన్యాస దీక్ష తీసుకొని ఆయన శిష్యుడు అవడమే కాక తన గురువు ఉపదేశాలను జపాన్లో ప్రచారం చేయడం కోసం తన పత్రికను కూడా ప్రారంభించాడు. జపాన్ నుండి ఆయన అమెరికా వెళ్ళారు. స్వామి నారాయణ్ను బ్రహ్మదేశము, శ్రీలంక, ఆఫ్రికా, యూరప్ తదితర దేశాల్లో భారతీయ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం పంపాడు. స్వామి రామతీర్థ 2 సంవత్సరాల పాటు అమెరికాలో పర్యటించారు. అమెరికాలోని అనేక నగరాలు ఆయన ప్రేరణదాయక ఉపదేశాలతో ఉర్రూతలూగాయి. అంతకుముందు అమెరికా ప్రజలు స్వామి వివేకానంద వాణిని ప్రత్యక్షంగా విని ఉన్నారు. స్వామి రామతీర్థ వ్యక్తిత్వం కూడా వారిని అంతగా ప్రభావితం చేసింది. యేసుక్రీస్తే ఆయన రూపంలో అవతరించాడని అమెరికాలోని సమాచార పత్రికలు వ్రాశాయి. కొందరైతే ఒక సన్యాసాశ్రమాన్ని స్థాపించి స్వామి రామతీర్థ ఉపన్యాసాల పుస్తకాలను ప్రచురించారు. కొన్ని రోజుల తర్వాత ఆ పుస్తకాలే ఇన్ వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అనే శీర్షికతో ప్రచురించబడ్డాయి. మొదట నాస్తికులుగా ఉన్నవాళ్ళు కూడా స్వామీజీని చూసిన తర్వాత ఆస్తికులుగా మారారు. భగవంతుడి శక్తిని అంగీకరించారు. కొందరైతే సన్యాస దీక్ష స్వీకరించారు. స్వామి రామతీర్థ చైతన్యమూర్తి. ఆయనతో సహవాసం చేసిన వారంతా దివ్యానుభూతి పొందేవారు. అమెరికా ప్రజలకు భారతీయ ధర్మాన్ని తెలియజెప్పి భారతీయ విద్యార్థుల పట్ల ఆత్మీయత పెంపొందింపజేసే లక్ష్యాన్ని స్వీకరించారు ఆయన. కుల, మత, సాంప్రదాయ భేదాలన్నీ మరిచిపోయి భారతీయులు అమెరికా ప్రజలలాగా సాహసవంతులుగా, స్వాతంత్ర్య ప్రేమికులుగా తయారు కావాలని ఆయన కోరిక. ఈ విషయాలన్నిటితో పాటు మరొక విషయానికి ఆయన అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ విషయం ప్రపంచంలోని వేరువేరు దేశాల్లో నివసించే మానవజాతి అంతా ఒక్కటే, వారి ఆత్మ ఒక్కటే, మొత్తం ప్రపంచమంతా ఒకటే. ఈ ఆలోచనలో ఆయన ప్రపంచమంతా పర్యటించారు. అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఇరాన్లో ఆగారు. అక్కడున్న ఒక మసీదులో పారసీ భాషలో ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసంలో ఇరాన్ దేశీయుల హృదయాలను దోచుకున్నాడు. 2.5 సంవత్సరాల పాటు విదేశాల్లో పర్యటించిన తర్వాత ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు, ఆర్య సమాజీయులు, బ్రహ్మ సమాజీయులు స్వామీజీని సన్మానం చేశారు. ప్రపంచాన్ని ప్రేమించే స్వామి రామతీర్థ భారతదేశాన్ని కూడా అంతే ప్రేమించారు. బానిసలుగా పడి ఉన్న భారతీయులకు
స్వామి వివేకానంద, భారత ప్రజలారా, మీరు మృత్యుంజయులు, సింహ సదృశ్యమైన పరాక్రమవంతులు, వీరులు, లేవండి, జాగృతులు కండి అని సందేశం ఇచ్చారు. ఈ సందేశాన్ని స్వామి రామతీర్థ కూడా తన ఉపన్యాసాలు, కథల ద్వారా ఇచ్చాడు. భారతదేశాన్ని స్వతంత్రం చేయాలి, అది స్వతంత్రంగానే ఉండాలి. కేవలం ఆత్మ బలిదానం ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం లభిస్తుంది. రాబోయే 10 సంవత్సరాల్లో అసంఖ్యాకంగా రాముళ్ళు పుడతారు, బలహీనత అజ్ఞానాలను పారద్రోలుతారు. అప్పటి నుండి ఈ భూమి మీద నవచైతన్యం నిండుతుంది. వ్యక్తి ధర్మం కన్నా మాతృభూమి సేవా ధర్మం శ్రేష్టమైంది. దేశము ముందర కులము, పంద మొదలైన విషయాలకు తక్కువ స్థానం ఉంటుంది. ఒక జపాన్ యువకుడు తల్లికి సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఎంతో శ్రేష్టమని భావించే సేవనలో చేరాల్సి ఉన్నా దాన్ని వదిలేశాడు. ఇది తెలిసిన అతని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్య ద్వారా మాతృభక్తి వ్యక్తి నిష్ఠ కన్నా దేశభక్తి సర్వశ్రేష్టమైందనే పాఠాన్ని అతనికి నేర్పింది ఆ తల్లి. మన దేశ చరిత్రలోని క్లిష్టమైన కాలఖండంలో ఉన్నప్పుడు మనకు జన్మనిచ్చి దేశానికి సేవ చేసే బంగారు అవకాశాన్ని కలగజేసినందుకు మనం భగవంతుడికి కృతజ్ఞులమై ఉండాలి. ఎన్నో శతాబ్దాలుగా భారతదేశం నిద్రలో ఉంది. ఇప్పటికీ కూడా ఆ నిద్ర పూర్తి కాలేదు. అయితే ఎవరైతే నిద్రపోతారో వారు అలసట తీరి తాజాతనంతో లేస్తారు కూడా. భారతదేశంలో వెలుగు ఉన్నప్పుడు అమెరికా అంధకారంలో మునిగి ఉంది. అమెరికా అనే దేశం ప్రపంచంలో ఒకటి ఉందనే విషయం కూడా అప్పటికి ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ వెలుగులు ఉన్నాయి. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మనం ఆశ్చర్యపోతున్నాం. అయితే ఇప్పుడు సూర్యుడు తూర్పు దిశ వైపు కదులుతున్నాడు. జపాన్ తన నిద్ర నుండి మేలుకున్నది. త్వరలోనే భారతదేశంలో కూడా వెలుతురు వ్యాపిస్తుంది. భారతదేశం తప్పకుండా జాగృతమవుతుంది. ఇది ఒక నైసర్గిక నియమం. 20వ శతాబ్దపు మధ్య కాలానికి భారతదేశం తన అలసత్వాన్ని వదిలిపెట్టి తన పూర్తి శక్తితో లేచి నిలబడి సంపదతో, గౌరవంతో కొనసాగుతుంది. ఆ విధంగా భారతదేశ ఉజ్వల భవిష్యత్తును 58 సంవత్సరాలకు పూర్వమే తన దివ్య చక్షువులతో స్వామి రామతీర్థ చూశాడు. రాజులారా, రాజపుత్రులారా, పురోహితులారా, సమీప భవిష్యత్తులో ఎలాంటి మార్పు రాబోతుందో ఊహించగలరా? నేను చెప్పేది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే నేను దాన్ని స్పష్టంగా చూస్తున్నాను. భారతదేశము, చైనా, ఇంగ్లాండు, అమెరికాల మధ్య మానవ నిర్మితమైన అడ్డుగోడలు కూలిపోయి నవ సమాజం ఏర్పడుతుంది. అందులో సాధువులు, చక్రవర్తులు, పదదళితులు ముక్తి కోసమే ప్రయత్నాలు చేస్తారు. సన్యాసులు బద్ధకంతో జీవితం గడపకుండా కఠిన పరిశ్రమ చేస్తారు. మానవ నిర్మితమైన భేదభావాలన్నీ తొలగిపోతాయి. ప్రపంచమే నా ఇల్లు. ఇందులో నివసించే స్త్రీ పురుషులంతా నా అక్క తమ్ముళ్ళు. వాళ్ళందరిపై ప్రేమ కలిగి ఉండటం నా కర్తవ్యం. ఈ విధంగా ప్రపంచ బంధుత్వంతో ప్రపంచానికి కొత్త రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. రామతీర్థకు అంటే స్వచ్ఛత గల సంస్కారం, వ్యక్తుల అవసరం ఉంది. అయితే వాళ్ళు ఇతరులను తమను తాము సంస్కరించుకోవాల్సి ఉందని ఆయన భావన. ఒకసారి ఆయన ఎలాంటి సందేశం ఇస్తారని కొందరు అడగ్గా వాళ్లకు ఒక కథ చెప్పసాగాడు. ఒకసారి ఒక రాజు రాజభవనంలోని గదిలో గోడలపై సుందరమైన చిత్రాలు గీయడానికి తాను 2 చిత్రకారులను పిలిపించాడు. అందులో ఒక చిత్రకారుడు తన చిత్రాన్ని మరో చిత్రకారుడు చూడరాదని కోరాడు. దాంతో ఆ గది మధ్యలో ఒక పరదా వేలాడగట్టారు. ఆ చిత్రకారులు చిత్రించిన చిత్రాలు చాలా అందంగా ఉన్నాయి. ఒక చిత్రాన్ని చూసి రాజు చాలా ఆనందపడ్డాడు. అయితే రాజుతో పాటు ఆస్థాన సభ్యులు మరో చిత్రకారుడు గీసిన చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ చిత్రకారుడు గోడను గీసి మెరిసేట్లు చేశాడు. దాంతో ఆ గోడపై ఎదురుగా ఉన్న గోడపై గల చిత్ర ప్రతిబింబం కనపడుతోంది. ఈ కథ చెప్పి ఆయన అన్నాడు, మహాపురుషులు తమ జీవితం సత్ప్రవృత్తి గల ప్రజల జీవితాల్లో ప్రతిబింబించేటట్లు జీవించాలి. అందుకోసమే నేను పనిచేస్తున్నాను. అనేక మంచి కథల ద్వారా సిద్ధాంతాన్ని తెలియజెప్పేవాడు వేదాంతంలో పేర్కొన్న సాక్షాత్కారం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పడానికి క్రింద పేర్కొన్న కథను చెప్పాడు. ఒక రాజు మంచి రత్నాల హారాన్ని మెడలో ధరించేవాడు. అదంటే ఆయనకెంతో ఇష్టం. తన ఛాతిపై వేలాడే ఆ హారాన్ని చూసుకొని ఎంతో ఆనందపడేవాడు. ఒకరోజు అది తెగి ఆయన వెనుకకు జారింది. అది ఛాతిపై కనపడకపోవడంతో అది ఎవరో ఎత్తుకుపోయారనుకొని దాన్ని వెదకమని ఆదేశించాడు. ఎంత వెతికినా దాని జాడ తెలియకపోవడంతో రాజు దుఃఖపడసాగాడు. అప్పుడొక వ్యక్తి ముందుకొచ్చి రాజు భుజాలపై చేతులుంచి హారాన్ని ముందుకు లాగాడు. రాజుకు అది కనపడటంతో
సంతోషపడ్డాడు. అదేవిధంగా ఆత్మ మనలోనే ఉంటుంది, బయట ఉండదు. మనం సాధారణ జీవులం కాదు. ఆత్మశక్తిని గుర్తించాలి. వేదాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే ఇదే. సుఖదుఖాలు, కట్టడి, విముక్తి, స్వర్గ నరకాలు మనకు బాహ్యంగా ఉన్న విషయాలు కావు, అవి మనలో ఉండేవే. అవన్నీ మన కర్మ ఫలితం. దీన్ని స్పష్టంగా తెలియజెప్పడానికి క్రింది కథను వివరించారు. ఆడుకునే సమయంలో ఒక బాలుడు తన నీడను చూశాడు. ఆశ్చర్యపోయి ఆ నీడకున్న తలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని పట్టుకోవడానికి ముందుకు పరిగెత్తితే అది మరింత ముందుకు పోయేది. చివరికి అతడి తల్లి చూసి, అరే, నీ తలను నువ్వు పట్టుకోలేకపోతున్నావేమిటి అన్నది. తల్లి చెప్పినది విన్న బాలుడు తన చేత్తో తల పట్టుకోగానే నీడలో కూడా చెయ్యి తలను పట్టుకుంది. ఆ విధంగానే కోట్లాది దేవతలు, స్వర్గ నరకాలు అన్నీ మనలోనే ఉన్నాయి. మీరు సత్యాన్ని కనుగొనాలంటే నీడల గురించి మరిచిపోవాలి, ఆత్మతో తాదాత్మ్యం చెందాలి. మన గురించి మనం ఆలోచిస్తే తప్పకుండా సత్య సాక్షాత్కారం కలుగుతుంది. ఇంకో కథ, స్త్రీ సూది. రామతీర్థ ఉపదేశాల్లోని మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికి క్రింది కథ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక ముసలి స్త్రీ ఒకసారి ఇంట్లో తన సూదిని పోగొట్టుకుంది. ఇంట్లో దీపం లేని కారణంగా చీకటిగా ఉంది. వీధిలో దీపం వెలుగుతున్నది. ఆ ముసలిది వీధి దీపపు వెలుగులోకి వెళ్ళి తన సూది కోసం వెతకడం మొదలుపెట్టింది. సూదిని ఇంట్లో పోగొట్టుకొని ఎక్కడో వెళ్తురు ఉన్న చోటికి వెళ్ళి వెతికితే ఏం లాభం? ప్రజలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తుంటారు. నిజమైన సుఖము మనలోనే ఉంది, అయితే దానికోసం మనం బయట వెతుక్కుంటున్నాం. ఇంకో కథ అండి. పై విషయాన్నే మరింత స్పష్టంగా తెలియజెప్పడానికి మరో కథ చెప్పాడు. ఒకసారి ఒక రాజు తన మంత్రిని భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఆయన ఏమి చేస్తాడు, ఆయన ముఖం ఏ దిశ వైపు ఉంటుంది అని అడిగాడు. మంత్రి రాజుతో ఒక వారం సమయం అడిగి ఇంటికి వెళ్ళాడు. తన వద్దనున్న ధర్మ గ్రంథాలన్నీ ముందర వేసుకొని చూశాడు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఉద్యోగం పోతుందేమోననే భయంతో బాధపడసాగాడు. మంత్రి వద్ద ఒక సేవకుడు ఉండేవాడు. అతడు మంచి చతురుడు. రాజడిగిన ప్రశ్నలకు సమాధానాలు తనకు తెలుసుననే తన యజమానితో చెప్పాడు. మంత్రి సేవకుడిని వెంట పెట్టుకుని రాజు సభకు వెళ్ళాడు. నా సేవకుడు మీ ప్రశ్నలకు జవాబు చెబుతాడని మంత్రి రాజుతో చెప్పాడు. ఆ సేవకుని రాజు ప్రశ్నలు అడగబోతుండగా సేవకుడు రాజును ఆపి, నాదొక షరతు అన్నాడు. ప్రశ్న అడిగేవాడు శిష్యుడు, జవాబు చెప్పేవాడు గురువు అవుతాడు. ఇస్లాం మతం ప్రకారం గురువు ఉన్నతాస్థానం పైన, శిష్యుడు అతడి వద్ద నేలపైన కూర్చోవాలి. ఈ షరతును మీరు ఒప్పుకుంటారా అన్నాడు సేవకుడు. షరతును ఒప్పుకుంటూ సేవకుడితో సరైన జవాబు చెప్పలేకపోతే సేవకుడు అందుకు ఒప్పుకున్నాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మొదటి ప్రశ్న అడిగాడు రాజు. సేవకుడు ఒక ఆవును తెప్పించమని రాజుతో చెప్పాడు. ఆవు పాలన ఇస్తుందా అని అడిగాడు. రాజు అవునన్నాడు. సేవకుడు పాలు ఎక్కడ ఉంటాయని అడిగాడు. ఆవు పొదుగులో అన్నాడు రాజు. ఇది అసత్యం, మొత్తం ఆవు శరీరమంతా పాలు ఉంటాయి అన్నాడు సేవకుడు. సేవకుడు ఆవు పొదుగును పిండి పాలను తీశాడు. మళ్ళీ అడిగాడు, పాలలో వెన్న ఉందా? రాజు అవుననగానే సేవకుడు అయితే నాకు చూపించమని రాజుతో అన్నాడు. రాజు చూపించలేకపోయాడు. అప్పుడు సేవకుడు రాజుతో, ఓ రాజా, వెన్న ఎక్కడుంటుందో కూడా నీకు తెలియదు, అయితే పాలల్లో ఉంటుందని మాత్రం ఒప్పుకుంటున్నారు. ఆ విధంగానే భగవంతుడు సృష్టి అంతటా ఉన్నాడు. ఆవులో పాలలో వెన్నలాగే ఆయన కూడా ఉన్నాడు. పాలు కావాలంటే ఆవును పితకాలి, వెన్న కావాలంటే పాలను కాచాలి. అలాగే భగవంతుడు కావాలంటే మన మనసును శోధించాలి అన్నాడు. రాజు సంతృప్తి పడ్డాడు. తర్వాత రెండవ ప్రశ్న అడిగాడు. భగవంతుడి ముఖం ఏ దిశ వైపు తిరిగి ఉంది? సేవకుడు ఒక అగరబత్తి తెప్పించి దాన్ని వెలిగించాక ధూపం అన్ని దిశలకు ఎలా విస్తరించిందో అలాగే భగవంతుడు అన్ని దిశల్లో చూస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తుంటాడు? రాజు అడిగిన మూడవ ప్రశ్నకు సేవకుడు మంత్రిని పిలిపించమన్నాడు. తన సేవకుడు రాజు సింహాసనం మీద, రాజు నేల మీద రాజు నేల మీద కూర్చొని ఉండడం చూసి మంత్రి భయపడిపోయాడు. అతన్ని కూడా నేలపై కూర్చోమన్నాడు. సేవకుడు సింహాసనంపై నుండి చెప్పడం ప్రారంభించాడు. ఈ విధంగా భగవంతుడు తన పని చేస్తుంటాడు. అతడి శక్తి సేవకుడిని రాజును మంత్రిని సేవకులుగా చేస్తుంది. ఒకరికి రాజ్యం వస్తుంది, మరొకరి పాలన క్షీణించిపోతుంది. ఒక్కొక్కసారి మనుష్యులు మట్టిని ముట్టుకుంటే అది బంగారం అవుతుంది.
కాలాన్ని బట్టి వాళ్ళ అదృష్టం తిరగబడుతుంది. మరొక అదృష్టవంతుడు అతడి స్థానాన్ని పొందుతాడు. ఈ విధంగా భగవంతుడి చేతుల్లో మనుషుల ఉత్థాన పతనాలున్నాయి. మానవుల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక దృష్టి ఉండాలనేదే స్వామి రామతీర్థ చెప్పే కథలన్నింటిలో గల సారాంశం. కాబట్టి తన ఉపదేశాలకు వ్యవహారిక వేదాంతం అని పేరు పెట్టాడు. సన్యాసి పలయనవాది అని సాధారణ ప్రజల సాంసారిక జీవితం గురించి ఎలాంటి సంబంధం లేదని, ఆధ్యాత్మిక జ్ఞానానికి వ్యవహారిక జీవితంతో ఎలాంటి సంబంధం లేదని మనకు తెలిసిందే. అయితే ఆచరణ సాధ్యం కాని జీవన దర్శనాల పట్ల విశ్వాసం కలిగి ఉండనవసరం లేదని రామతీర్థ చెప్పేవాడు. ఆయన ఆలోచనలో ఓజస్సు, శక్తి కలగలిసి ఉండేవి. ఎందుకంటే ఆయన వేదాంతాన్ని అవపోసన పట్టారు. పాము పులితో సహవాసం. అతి ఎక్కువ కాలం తిరగడం వలన స్వామి రామతీర్థ అనారోగ్యానికి గురయ్యాడు. ఆరోగ్యం బాగైన తర్వాత తిరిగి హిమాలయాలకు వెళ్ళాడు. 13,000 అడుగుల ఎత్తులో గల ఒక గుహలో ఉండసాగాడు. పాలు తాగి జీవించసాగాడు. అతడున్న గుహకు ఎదురుగా ఉండే గుహలో ఒక భయంకరమైన పాము, అతని ప్రక్కనున్న మరో గుహలో ఒక పులి ఉండేది. స్వామి రామతీర్థ సమాధి స్థితిలోకి వెళ్ళగానే తన గుహ నుండి పులి బయటకు వచ్చి రామతీర్థను దర్శించుకోవడానికి అతడి దగ్గరకు వచ్చేది. కాసేపటి తర్వాత తన గుహలోకి వెళ్ళిపోయేది. వర్షాకాలంలో గుహలో ఉండటము సురక్షితం కాదు కాబట్టి టెహ్రీకి దగ్గరలో గల అడవిలో ఉండసాగాడు. 3 వైపులా గంగానది జాలువారే ఈ స్థలంలో స్వామీజీ కోసం టెహ్రీ రాజు ఒక చిన్న కుటీరాన్ని నిర్మించాడు. అక్కడికి కొద్ది దూరంలో స్వామీజీ సహచరుడైన స్వామి నారాయణ కూడా ఉండేవాడు. వారానికి ఒకసారి రామతీర్థను దర్శించుకోవడానికి వస్తుండేవాడు ఆయన. ఒకసారి స్వామి రామతీర్థ స్వామి నారాయణతో, త్వరలోనే రాముడి కలం వ్రాయడం ఆగిపోతుంది, అతడి వాక్కు ఆగిపోతుంది, కాబట్టి వేదాంత సిద్ధాంతాలను ప్రచారం చేసే భారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పాడు. స్వామి రామతీర్థ కొత్తగా నిర్మించిన కుటీరంలో కేవలం 5 రోజులే ఉన్నాడు. 5వ రోజున గంగా నదిలో స్నానానికి వెళ్ళి సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఎంత ప్రయత్నించినా దాని నుండి బయటకు రాలేకపోయాడు. ఓంకారాన్ని పలుకుతూ నీటిలో మునిగిపోయాడు. స్వామి రామతీర్థ 33 సంవత్సరాలు జీవించాడు. తన జీవితంలోని చివరి రోజున క్రింది వాక్యాలు వ్రాసుకున్నాడు. ఓ మృత్యువా, నా శరీరాన్ని అందుకో, దాని అవసరం నాకు లేదు. శరీరానికి కూడా నాతో ఎప్పుడు పనిపడలేదు. నేను అనేక శరీరాలను ధరించగలను. నేను దివ్య శక్తిని ధరించగలను. నేను చంద్రుడు, సూర్యుడు, విద్యుత్తులతో విలీనం కాగలను. నేను వాయువును. నేను పర్వతాల కడువైపు నుండి వచ్చాను. నేను జడ పదార్థాలైన నిద్రాణమై ఉన్న ప్రజలను మేల్కొల్పాను. నేనొక అందమైన రూపాన్ని బయటకు అంటే వెలుగులోకి తెచ్చాను. కొంతమంది మనుష్యుల ముఖాల్లోని కళ్ళ నీళ్లను తుడిచేశాను. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఏ అజ్ఞాత స్థలం నుండి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను. సోహం. నమస్కారం అండి. స్వామి రామతీర్థ జీవిత చరిత్ర అండి. ఆధ్యాత్మికంగా చాలా చాలా బాగా ఉంది. దీంట్లోన నిదానంగా 1-2 సార్లు దీన్ని చదివి అర్థం చేసుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ. సోహం.